సాడ్ మూడ్ లేదా డిప్రెషన్ వీటి నుంచి మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు, అసలు వీటికి గల రూట్ కాజెస్ ఏంటి అనేది డీటెయిల్గా తెలుసుకుందాము. మనం దారిలో వెళ్తున్నాము, ఒక తెలిసిన ఫ్రెండ్ కనిపించారు, మనం హలో చెప్పి నవ్వాము, కానీ అతను ఏదో బిజీలో వెళ్ళిపోతున్నాం లేకపోతే ఆలోచించుకున్నాం, మనకి రెస్పాండ్ అవ్వలేదు. సో ఇమీడియట్గా మనము అలాంటి రియాక్షన్ని ఎలా తీసుకుంటున్నాము, అదేంటి నేను హలో చెప్తే కూడా అతను రెస్పాండ్ అవ్వలేదు అని ఒక షేమ్ లాంటి ఫీలింగు, అంటే ఆ రిజెక్షన్ని యాక్సెప్ట్ చేయలేకపోవడము. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత కూడా నేను అతనికి హలో చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు నేనేమన్నా పాస్ట్లో ఏదన్నా చేశానా, తను ఎందుకు నన్ను ఇలా రిజెక్ట్ చేసి వెళ్ళిపోయాడు అని రోజంతా దాని గురించే మనము అతని గురించే ఆలోచిస్తూ ఉన్నాము అంటే ఇది చాలా అనమాట. మన లైఫ్లో ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని మనం ఇలా ఆలోచిస్తున్నామంటే ఇదే రూట్ కాజ్కి, నెగిటివ్ వేకి రూట్ కాజ్ అనమాట. అంటే మనము ఇంకా ప్రతి విషయం మన లైఫ్లో ఎన్ని జరుగుతూ ఉంటాయి, ప్రతి విషయాన్ని మనము ఇలాగే ఆలోచిస్తూ ఉన్నాము అంటే మనము స్లోగా మన పట్ల మనము ఒక సెల్ఫ్ డౌట్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. సో ఈ సెల్ఫ్ డౌట్ ఏం చేస్తుంది, నీకు ఇంకా నువ్వు ఏ పని చేస్తున్నా కూడా నిన్ను ముందుకు వెళ్ళనివ్వదు. ప్రతిసారి అరే నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా లేదా అని చెప్తూనే ఉంటుంది అనమాట. అదేవిధంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి రిలేషన్షిప్లో ఉన్నారు. సో కొంతకాలం తర్వాత ఇద్దరు బాగానే ఉన్నారు, సడన్గా ఒక బ్రేకప్ వచ్చింది. అంటే ఈ బ్రేకప్కి కారణాలు ఏదైనా ఉండొచ్చు, అంటే ఆ అమ్మాయి రిజెక్షనే కాకపోయిండొచ్చు, వేరే పర్సనల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ఇష్యూస్ వీటి వల్ల కూడా అయి ఉండొచ్చు. సో కానీ ఆ బ్రేకప్ అయిన తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ దాన్ని ఎలా తీసుకుంటున్నారు, కొంతకాలం సాడ్ ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది, కానీ ఆ సాడ్ ఫీలింగ్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది. సో దాని నుంచి బయటికి రాలేగా స్లోగా ఎవరితో మాట్లాడకుండా విడ్రా అయిపోతున్నారా, డెఫినెట్గా ఇదేంటి అంటే నువ్వు రోజంతా ఒక సాడ్ ఫీలింగ్లో ఉన్నావు అంటే దట్ విల్ స్లోలీ ఇట్ లీడ్ యూ టు డిప్రెషన్ అనమాట. సో ఈ డిప్రెషన్కి అవ్వగానే చాలామంది దాని నుంచి బయటకు రావడానికి ఇంకో దానికి కూడా అడిక్ట్ అయిపోతూ ఉంటారు. అది వీడియో గేమ్స్ కానివ్వండి, ఆల్కహాల్ అడిక్షన్ కానివ్వండి, ఇంకొక ఫోన్ అడిక్షన్ కానివ్వండి, ఏదైనా. సో ఒక దాని నుంచి బయటకు రావడానికి ఇంకొక దాన్ని అలవాటు చేసుకుంటూ ఉంటాం. డిప్రెషన్కి అనేక రకాల కారణాలు ఉండొచ్చు. ఇప్పుడు ఒక అమ్మాయి చాలా ఎక్స్పెక్టేషన్స్తో పెళ్లి చేసుకుని అత్తగారి ఇంటికి వచ్చి ఉండొచ్చు, కానీ ఆ అమ్మాయి అనుకున్నట్టు అక్కడ థింగ్స్ డిఫరెంట్గా, అంటే అత్త ఏదో డామినేట్ చేయడమో లేకపోతే తను ఎక్స్పెక్ట్ చేసినట్టు భర్త లేడని అనుకోవడమో, దీని నుంచి ఎలా బయటకు రాలేను, ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయిందని సడన్గా ఒక, అంటే మనకి ఏం చేయాలో అర్థం కాని ఒక ఆలోచనలో నుంచి డే టు డే లైఫ్లో ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేక స్లోగా తను ఈ డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో డిప్రెషన్కి అనేక రకాలైన కారణాలు, అంటే ఓవర్ స్ట్రెస్, మనము ఏదైనా ఒక పని చేయాలనుకుంటామో ఆ పని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేయలేకపోవడము, మనకి ఇష్టం లేని వర్క్ని చేయాల్సి రావడము. సో అదేవిధంగా కొన్ని బయోలాజికల్ రీజన్స్ ఉండొచ్చు, అంటే ఫ్యామిలీ హిస్టరీ అలాంటివి ఉన్నప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటి అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్, ఎక్కువ ఉమెన్ మెనోపాజ్ టైంలో కానీ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ బేబీ బర్త్ తర్వాత కూడా కొన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనుకుంటా ఆ టైంలో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతేకాకుండా ఏంటంటే కెమికల్ ఇంబ్యాలెన్స్. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఏంటంటే సెరటోనిన్ లెవెల్స్ తక్కువ ఉండటం వల్ల కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మన లైఫ్లో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అంటే కొన్ని సాడ్ మూమెంట్స్ ఉంటాయి. సో సాడ్ మూమెంట్స్ జరగగానే అది మనం డిప్రెషన్లో ఉన్నామా అని అనుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే లైఫ్లో ఎన్నో విషయాలు, అంటే ఇప్పుడు మనకి జాబ్ సడన్గా పోతుంది, ఆబ్వియస్లీ మనం కొంత సాడ్ మూడ్లో ఉంటాము. ఎవరికైనా మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే మనకు తెలిసిన వాళ్ళకు ఏదైనా యాక్సిడెంట్ లాంటివి జరిగి కొంచెం బెడ్ రిడన్ ఉండి కొంతకాలం సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ బాధ అయితే ఉంటుంది. డబ్బులు పోగొట్టుకున్నామంటే సాడ్ ఫీలింగ్ ఉంటుంది కదా. సో హెల్త్ ఇష్యూస్ ఏమైనా రావటము, ఇవన్నీ ఏంటంటే టెంపరీ థింగ్స్. సాడ్ అనేది వస్తుంది, కానీ నువ్వు కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తావు. ఎంతకాలము అంటే 3-4 వీక్స్ ఇస్ ద మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ టైం. ఆటోమేటిక్గా ఈ సాడ్ మూడ్ నుంచి బయటకు వస్తాం. డిప్రెషన్ అనేది అలా ఉండదు అనమాట. సో డిప్రెషన్ ఏంటి అంటే నువ్వు ఈ కాలం, అంటే ఒక 3-4 వీక్స్ తర్వాత నుంచి నువ్వు ఇంకా ఎక్కువగా దానిలోకి వెళ్ళిపోతూ ఉంటావు. అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంటే జరిగింది అంటే ఇదేంటి నాకే జరిగింది, సో ఎవ్రీ పర్సన్ ఈజ్ గుడ్, ఐఎమ్ ఓన్లీ బ్యాడ్ లక్ పర్సన్, ఇవన్నీ నాకే జరుగుతూ ఉంటాయి అని కంటిన్యూస్గా ఫీల్ అయ్యి ఈ ఫీలింగ్ని అట్లాగే కంటిన్యూగా లాక్కొని ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈ నెగటివ్ థింకింగ్ ఎప్పుడైతే మనలో అట్లా ముందుకు వెళ్తూ ఉందో, మనము స్లోగా మన నెగటివ్ థింకింగ్ ఎప్పుడైతే మనం ఓవర్ పవర్ చేస్తుందో మనం ఇతరులతో మాట్లాడటము అట్లాంటివి తగ్గించేస్తాము.
తగ్గించేసి సోషల్ విత్డ్రా కూడా అయిపోతుంది. సో ఆబ్వియస్లీ ఒక థాట్ ప్రాసెస్ కంటిన్యూస్గా వెళ్తూ ఉంది అంటే మనకి తెలియకుండా నిద్ర కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే ప్రాపర్ నిద్ర ఉండదో మనకి పొద్దున్నే లేవాలనిపించదు, సో ఏ పని చేయాలనిపించదు. అయ్యా నేను ఇది ఎందుకు చేస్తున్నాను, ఇది అసలు దీని పర్పస్ ఏంటి, నాకు అసలు ఇవన్నీ ఏం చేయాలనిపించట్లేదు అంటే నా వై షుడ్ ఐ డూ ఇట్ అన్న ఫీలింగ్ నుంచి మనకి స్లోగా ఏంటంటే వై షుడ్ ఐ లివ్ ఆల్సో కైండ్ ఆఫ్ థాట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. అంటే సూసైడల్ థాట్స్, ఐ డోంట్ వాంట్ టు లివ్ మై లైఫ్ అన్న ఆలోచనలు ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి. దీంట్లో మనం కొన్నిసార్లు ఏంటంటే ఈ థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందో మనకు తెలీదు, కానీ మనము ఓవర్గా తినటము లేదంటే అసలు తినకపోవడము, కొన్ని గట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి, హెడేక్, జాయింట్ పెయిన్స్, ఇంకా క్రానిక్ అయితే ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇలాంటివి కూడా. ఈ డిప్రెషన్ ఎక్కువ కాలం ఉంది అంటే మనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో వీ నీడ్ టు అవేర్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మైండ్, వాట్ ఈస్ మై థాట్ ప్రాసెస్, ఇది ఎంతకాలం నుంచి నడుస్తుంది అనేది వీ నీడ్ టు అండర్స్టాండ్. ఎస్, డెఫినెట్గా డిప్రెషన్కి ఒక రూట్ కాజ్ అయితే ఉంటుంది. సో మనం ఇందాక అనుకున్నట్టు అంటే మన పట్ల మన ఇమేజ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే ఆల్ ద టైం ఇంకొకరితోటి కంపారిజన్ చేసుకుంటూ ఉంటాము. ఈ కంపారిజన్లో మనం ఎంత దూరం వెళ్ళినా కూడా ఎక్కడో ఇంకా తక్కువగా ఉండటము. సో దిస్ విల్ గో ఆన్ అనమాట. ఈ చైల్డ్హుడ్ నుంచి ఇది కంటిన్యూ అవుతుంది అంటే తెలియకుండానే అందులో నుంచి డిప్రెషన్ వచ్చే అవకాశాలు డెఫినెట్గా ఉంటాయి. అదేవిధంగా వెరీ లో ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, సో ఫ్యామిలీ సపోర్ట్ ప్రాపర్గా లేకపోయినా మనం అంటే ఇది మనకి డిప్రెషన్ అనే విషయం తెలియదులే, కానీ కాకపోతే ఏంటంటే మనము సోషల్గా విత్డ్రా చేసుకుంటాము. ఏదైనా పని చేయాలనుకుంటే 1-10 సార్లు ఆలోచిస్తే ఒక నెగిటివ్ థింకింగ్లో వెళ్ళిపోవటం, మన పట్ల మనకు ఒక సెల్ఫ్ డౌట్ క్రియేట్ అవ్వటము, ఇవన్నీ ఏంటంటే స్లోగా నిన్ను ఏదైతే నువ్వు ప్రాపర్గా పర్ఫామ్ చేయాలో ఆ పర్ఫార్మెన్స్ నుంచి డౌన్ చేసేసి అంటే ఒక లైఫ్ పట్ల ఒక నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది కూడా స్లోగా నీకు ఇట్స్ లీడ్ టు డిప్రెషన్ ఓన్లీ. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ అని చెప్పచ్చు. చాలామందికి అసలు మనలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా దానిలో వెళ్తూనే ఉంటాం అనమాట. సో మెయిన్ ఏంటంటే నాకు ఈ డిప్రెషన్ ఉందా లేదా అనేది నేను ఎలా ఐడెంటిఫై చేయాలి అని కానీ అనుకుంటే, మొదటగా మనం దేని పట్ల మనం రోజు ఒక స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము, సరిగా నిద్ర పట్టట్లేదా, లేకపోతే నాకేం ఫుడ్ తినాలనిపించట్లేదు, లేదా ఏం పని చేయాలనిపించట్లేదు, సూసైడల్ థాట్స్ లాంటివి ఏదైనా వస్తున్నాయి అని ఏ ప్రాబ్లమ్నైనా మనము 2-3 ఇందులో మెన్షన్ చేసిన 2-3 ప్రాబ్లమ్స్ కంటిన్యూస్గా ప్రొలాంగ్ టైం ఉన్నాయి అంటే డెఫినెట్గా మనకి దెర్ ఈజ్ సమ్ ప్రాబ్లమ్. సో వీ నీడ్ టు గెట్ అవేర్ ఆఫ్ ఇట్. మనము ఎలా దీని నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు అంటే, ఫస్ట్ నేను ఇక్కడ నా దగ్గర కౌన్సిలింగ్కి వచ్చే చాలామందిని నేను ఒకటే గమనిస్తుంటానంటే, ఎక్కువ మంది ఈ డిప్రెషన్తో సఫర్ అయ్యే ఎక్కువ మంది బయోలాజికల్ ప్రాబ్లమ్స్ కంటే కూడా ఏదో ఒక సెల్ఫ్ ఎస్టీమో లేకపోతే సెల్ఫ్ డౌట్ ఎక్కువ డామినేట్ చేస్తూ ఉండటము, సో ఏదో ఇట్లాంటి రీజన్స్ ఎక్కువ ఉంటాయి. లేకపోతే డే టు డే ఓవర్ స్ట్రెస్ అవటము, అంటే హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాకుండా స్లోగా అంటే ఒక లోపలికి ఇన్నర్లుగా వెళ్ళిపోయి దాని నుంచి ఇప్పుడు ఎట్లా రావాలో అర్థం కాకపోవడం, ఈ రీజన్స్ ఎక్కువగా నేను గమనించాను అనమాట. సో మనము ఏదైతే మన ప్రాబ్లం రైట్ నౌ ఇస్ గోయింగ్ ఆనో దాన్ని బాగా డీప్గా క్లోజ్ యువర్ ఐస్ అండ్ జస్ట్ థింక్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. సో దీనికి రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది మనం కానీ అర్థం చేసుకొని ఈ రూట్ నుంచి నేను ఎలా బయటకు రావాలి అనేది వీ నీడ్ టు ఫస్ట్ ద ఫోర్మోస్ట్ పాయింట్ టు అండర్స్టాండ్ అనమాట. ఇప్పుడు మనం ఒక ఫ్రెండ్ ఏదైనా హెల్ప్ కోసం మన దగ్గరికి వస్తే మనం ఎలా వాళ్ళని హెల్ప్ చేయడానికి ట్రై చేస్తామంటే, యూ డూ దిస్, యూ డూ దట్, ఇలా చెయ్యి అలా చెయ్యని ఎలా మనం ఒక ఫ్రెండ్కి చెప్తామో, యూ బీ ఇన్ దట్ సేమ్ ప్లేస్ అండ్ ట్రై టు టెల్ యువర్ సెల్ఫ్, ఓకే నేను రోజులో ఇలా చేస్తాను, సో నా నెగటివ్ థింకింగ్ ఇలా వస్తుంది, దాన్ని నేను పాజిటివ్గా ఇట్లా మార్చుకుంటాను. సో దిస్ ఈజ్ మై నెగటివ్ థింకింగ్. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్కి నేను నాతో రెస్పాండ్ అవ్వలేదంటే ఇమీడియట్గా సే దట్ హీ మైట్ బీ బిజీ ఆర్ మేబీ ఇగ్నోర్ అవ్వలేదు, అంటే నన్ను ఏది కావాలని ఇగ్నోర్ చేసి ఉండడం చేస్తే కూడా ఇట్ ఈజ్ ఓకే అని మనము దాన్ని ఒక పాజిటివ్ వేలో మార్చుకొని దాన్ని వదిలేయటమ్మా, లేకపోతే నేను ఫోన్ చేసి జస్ట్ రెక్టిఫై ఇట్ అనమాట. మన డే టు డే లైఫ్లో యోగా, మెడిటేషన్ ఇలాంటివి కూడా మనం ఎప్పుడైతే యాడ్ చేసుకుంటూ ఉంటామో, సో మనకి థాట్స్ పట్ల అవేర్నెస్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని లాజిక్లెస్ థాట్స్ కూడా వస్తూ ఉంటే వాటిని మనం ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అనేది మన మైండ్ ఎప్పుడైతే కామ్గా ఉంటుందో అప్పుడే అర్థమవుతుంటుంది. సో మన లైఫ్ స్టైల్లో రోజు ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ మినిమం టైము ఒక యోగా, మెడిటేషన్ లాంటివి ఏదైనా చేయటం వల్ల డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది అనమాట.
వీటన్నిటితో పాటు మనందరికీ తెలిసిన విషయమే, కానీ ఎక్సర్సైజ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేయటము, నెగటివ్ థింకింగ్ వస్తుంది అని చాలామంది చెప్పే క్వశ్చన్ ఇదే, నాకు ఓవర్ థింకింగ్ ఉంది, నెగటివ్ థింకింగ్ ఉంది అని. ఫస్ట్ అండర్స్టాండ్ ద రూట్ కాజ్, దెన్ మార్నింగ్ లేవగానే హౌ షుడ్ ఐ చేంజ్ మై నెగటివ్ థింకింగ్ టు పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు నాకు వచ్చే ఆలోచన ఏంటి, దాన్ని నేను ఎట్లా పాజిటివ్గా మార్చుకోవచ్చు అని మనం ఎప్పుడైతే అవేర్లో ఉండి ప్రతి సెకండ్ మనకు వచ్చే ఆలోచనల్ని మనము దాన్ని డైవర్ట్ చేసుకొని, అంటే నెగటివ్ వేలో లూప్లోకి వెళ్ళిపోకుండా డైవర్ట్ చేసుకోగలుగుతామో ఆటోమేటిక్గా స్లోగా డెఫినెట్గా టైం అయితే తీసుకుంటుంది. డిప్రెషన్, ఎంత సివియర్ డిప్రెషన్ నుంచి అయినా బయటకు రావచ్చు. సో చేంజ్ అనేది ఓవర్ నైట్ జరగదు. మనకి డిప్రెషన్లో ఎంత స్లోగా మనం దాంట్లోకి ఎన్నో సంవత్సరాలు తీసుకుని వెళ్ళామో, ఈ చేంజ్ అనేది కూడా మనకి స్లోగానే జరుగుతూ ఉంటుంది. సడన్గా ఒక 1 month చేసి నాకేం పెద్ద చేంజ్ కనిపించట్లేదు అనుకుంటే మనము మళ్ళీ సడన్గా బ్యాక్ వెళ్ళిపోతాం అనమాట. సో అలా కాకుండా ఐ విల్ సీ ద చేంజ్ అని మనం ఏదైతే చేయాలో దాన్ని కంటిన్యూగా ప్రాక్టీస్ చేయడం వల్ల మాత్రమే డిప్రెషన్లో నుంచి అయితే బయటకు రాగలుగుతాం.